హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో ఏం షేర్ చేస్తున్నా అంటే నా 6 years డ్రీమ్ అయితే నెరవేరింది. అదేంటో మీరైతే లాస్ట్ వరకు చూసి గెస్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే పొద్దునైతే నేను ఉగ్గాని చేసిన అనమాట. ఇంకా కాలేజ్కి వెళ్ళాలి, రికార్డ్స్ సబ్మిట్ చేయాలి, హాల్ టికెట్ తెచ్చుకోవాలి, ఇంకా రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని. సో కాలేజ్ దగ్గరికి నేనైతే ఒకదాన్ని వెళ్ళలేను కాబట్టి మా బావ కూడా ఇంటి దగ్గరనే ఉన్నాడు. సో ఆయనకైతే ఇంకా బజ్జీలు తినాలనిపిస్తుందని పకోడీ అయితే చేసినాడు. బజ్జీ ఆనియన్తో వేసాడు. చాలా అంటే చాలా బాగా చేసినాడు. నేనైతే ఇంకా నా పనులన్నీ చేసుకొని పూజ కంప్లీట్ అయ్యే వరకు మా బావ అయితే చేసినాడు. ఇంకా తర్వాత ఇద్దరం అయితే తినేసి కాలేజ్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. కాలేజ్ దగ్గరికి వెళ్ళి రికార్డ్ సబ్మిట్ చేసి ఇంకేదైతే బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఇంకా గేట్ అయితే పడింది, చూసారా, ట్రైన్ కూడా వెళ్తుంది. ఇంకా రికార్డ్స్ బయటికి ఇచ్చి బయటికి వచ్చిన తర్వాత ఇంకా వెళ్తూ ఉంటే సడన్గా అక్కడికి వెళ్దాం పదా అని చెప్పినాడు. సో నేనైతే షాక్ అయిపోయినా, ఏంటి ఇంత సడన్గా చెప్తున్నాడని. మేమైతే అది 6 years నుంచి కొనాలి అనుకుంటున్నాము. ఫైనల్గా అదేంటంటే వాషింగ్ మెషిన్. మేము 6 years నుంచి కొనాలి అనుకుంటాం. దానికి టైం అయితే ఇప్పుడు వచ్చిందబ్బా. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అక్కడికి పోయిన తర్వాత వీడియో మంచిగా తీస్తాము అనుకుంటే ఎవరేమనుకుంటారో ఏమో అని కొంచెం టెన్షన్ అయితే ఉండే. సో ఏం చేయలేదు. అక్కడక్కడ 2-3 seconds క్లిప్స్ అయితే తీసాను అంతే, ఒక 3-4 times. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఆ వర్షం అంతా తగ్గేంత వరకు ఇంకా రేట్ అయితే మాట్లాడుకొని ఇంకా తర్వాత వాళ్ళు అయితే ఒక 2 hours అయితే రమ్మని చెప్పినారు. ఇంకా మేమైతే ఇంక అంతలోపు అయితే బయటికి వెళ్ళేసి కొంచెం చిన్న పనులు ఉంటే చూసుకొని ఇంకా వాళ్ళే షిప్పింగ్ ఛార్జెస్ అయితే 1000 అయితే ఇవ్వాలంట. వద్దులని చెప్పేసి మేమైతే 200కి ఆటో అయితే మాట్లాడుకొని తీసుకొని వచ్చినాము. ఇంకా ఫైనల్గా మేమైతే అక్కడ నుంచి తినడానికి అయితే బయలుదేరిపోయాం. టైం అయితే 2:30 అయితే అయింది. హోటల్ అయితే ఫుల్గా ఉంది గైస్, అసలు ప్లేసే లేదు. మా బావ అయితే కొంచెం సేపు నిలబడినాడు, నన్ను అయితే కూర్చున్నా. ఇంకా తర్వాత అయితే తినేసి ఇంకా కొన్ని సామాన్లు సరుకులు అయితే తీసుకొని 3:30 అయితే ఉంది ఇంకా టైం. ఇంకా మళ్ళీ అక్కడ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా మా వాషింగ్ మిషన్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఇంటికి బయలుదేరే టైంలో మోక్షన్ అయితే తీసుకుని రాలేదు కదా నందలకి. ఇంకా వాడు ఏడుస్తాడని చెప్పేసి వాడి కోసం ఇంకా కేక్స్ అయితే తీసుకొని వచ్చి, నీకోసమే కేక్స్, చాక్లెట్స్. నానా ఈ చాక్లెట్ అయితే 90 అంట మోక్ష, 90 రూపాయలు అంటే ఏం చాక్లెట్? అవును నిజంగానే అసలు నాకే అర్థం కాలేదు ఎందుకు తీసుకున్నాను ఇది. నేను 90 పెట్టి పానం అంతా దీని మీదనే గుంజుతుంది, అనవసరంగా 90 రూపాయలు పెట్టినాను. ఆఫ్టర్ ఆల్ చాక్లెట్ కోసం నాన్న. అక్క పిల్లడికి ఇవ్వకుండా నువ్వే ఫస్ట్ తింటున్నావు అనుకుంటున్నారా? అలా అంటే మీరైతే పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే వన్స్ మోక్ష చేతులకి ఒకసారి చాక్లెట్ పోయిందంటే ఇంకా అది రాదు. చాక్లెట్స్ అంటే నాకు పిచ్చి కాబట్టి ఇంకా నేనైతే ఫస్ట్ కొంచెం తినేసిన. ఇంకా తర్వాత దాని టేస్ట్ కూడా చూడలేదు, దాన్ని పేపర్ కూడా కనిపించలేదు మోక్ష ఎక్కడ వేసినాడు మరి. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే మా వాషింగ్ మిషన్ అయితే వచ్చింది. కానీ మనం ఓపెన్ చేయదు కదా, వాళ్ళు వచ్చి ఓపెన్ చేసేసి ఇంకా డెమో ఇచ్చిన తర్వాత మనం అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఏ కంపెనీ మిషన్ కొన్నాను, ఎన్ని కేజెస్ కొన్నాను, టాప్ లోడా ఫ్రంట్ లోడా, దాని కాస్ట్, ఇంకా దాని గురించి మీకు క్లారిటీగా కావాలి అంటే కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే ఇప్పుడు వెళ్ళాము నందాలకి అయితే, ఇంకొచ్చే వరకు ఈవినింగ్ అవుతుంది. ఇంకా ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ దీపం పెట్టుకొని దేవుడికి వంట అయితే చేసి ఇంకా నైట్కి అయితే ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నా గాయ్స్. వారం నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, సెకండ్ సెమ్. బట్ నేనైతే ఏం చదవలేదు, ఇంకా ఏం రాస్తానో ఏమో చూడాలి. టుమారో అంటే 28 July అనమాట. నేనైతే ఈ 28 Julyనే వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేస్తాను. మీరైతే ఒక చిన్న లైక్ ఇచ్చిపోండి అబ్బా.